వెల్కమ్ టు ఈ-Gurukulam. ఇవాళ టాపిక్ స్టీరియోటైప్స్. అంటే తెలుగులో మోస పద్ధతులు అంటారు. అంటే స్త్రీ యొక్క డ్రెస్ని చూసి ఆమె క్యారెక్టర్ని జడ్జ్ చేయడం, లేదంటే పేద లేదంటే మధ్య తరగతి వారు డబ్బు కోసం ఏమైనా చేస్తారు అనుకోవడం, ఇట్లాంటి జనరలైజ్డ్ ఆలోచనలు ఏవైతే ఉంటాయో వీటిని స్టీరియోటైప్స్ అంటారు. సో ఈరోజు స్టీరియోటైప్స్ మీద మనం చర్చించుకుందాం. ఇలా జనరలైజ్డ్గా ఏ విధమైన ఆలోచనలు కానీ మనుషుల మధ్య సహజంగానే ఉంటాయి. కానీ అంతకు మించి పై స్థానాల్లోకి వెళ్తే ప్రమాదం. అంటే ఉదాహరణకి కోర్టులో ముద్దాయికి వేసే జైలు శిక్షలో ఒకవేళ జడ్జి గారు కనుక ఈ ఫలానా అబ్బాయి లేదా అమ్మాయి గొప్పింటి వాళ్ళ కొడుకు ఆరు గొప్పింటి వాళ్ళ కూతురు లేదంటే పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, ఇలాంటి తప్పు చేసే అవకాశం లేదు అనుకుంటే కనుక ఆ దినం ఆ తీర్పు చెప్పిన క్షణం భారత న్యాయ వ్యవస్థలో చెరగని మచ్చలాగా మిగిలిపోతుంది. గొప్పగా చదువుకున్న వారు, డబ్బులున్న వారు కూడా తప్పులు చేస్తారు. ఈ నవ సమాజంలో ప్రతి మనిషి తప్పు చేస్తాడు. అలాగని అందరూ చెడ్డవాళ్ళు కాదు, అలాగే అందరూ మంచివాళ్ళు కాదు అని తెలుసుకుంటేనే స్టీరియోటైప్స్ అనేవి తొలగిపోతాయి. అలాగే ఇందులో ఎక్కువగా వినిపించే మరొక పదం జెండర్ స్టీరియోటైప్స్. అంటే ఒక జెండర్ని, అంటే మేల్ కానీ ఫిమేల్ కానీ, మగవాళ్ళందరూ ఇటువంటి వాళ్ళే, ఆడవాళ్ళందరూ ఇటువంటి వాళ్ళే అనుకునే ఏదైతే ఉంటుందో దాన్ని జెండర్ స్టీరియోటైప్స్ అంటారు. అంటే ఉదాహరణకి ఆడవాళ్ళు డ్రైవింగ్ సరిగ్గా చేయరు అన్నామనుకోండి, దాని అర్థం డ్రైవింగ్ మగవారికి మాత్రమే సొంతమైన పని, లేదంటే మగవారందరూ గొప్పగా డ్రైవింగ్ చేస్తారని కాదు. అలాగని ఆడవారిలో డ్రైవింగ్ చేసేవారు లేరా? ఉన్నారుగా, రేసర్లు కూడా ఉన్నారు. అలాగే ఇంటి పనుల విషయంలో కూడా కేవలం ఆడవాళ్ళు మాత్రమే వంటింటి కుందేలులాగా ఉండాలి అనుకోవడం కూడా ఘోరమైన తప్పిదం అవుతుంది. హోమ్ మేకర్ అనేది వెలకట్టలేని వృత్తి. అలాగే ఈ జెండర్ స్టీరియోటైప్స్ అనేవి వేసే వృత్తిలో ఉండేవారి పట్ల అత్యంత దారుణమైనవి అని బాధాతప్త హృదయంతో విన్నవించుకుంటున్నాం. మరీ ముఖ్యంగా అత్యంత దుర్భరమైన స్థితిలో మానభంగానికి గురవుతున్నారు. వారు వేసే వృత్తిలో ఉన్నంత మాత్రాన కనిపించిన ప్రతి ఒక్కరితో లైంగిక సంబంధం పెట్టుకుంటారని కాదు. కాలం, పరిస్థితులు, అవసరాలు బిగిబంధిస్తే ఆ ఉచ్చులో చిక్కి పొట్టకూటి కోసం పడే పాట్లు ఇక్కట్లు వలన ఆ వృత్తిలోకి వెళ్ళవలసి వచ్చింది. స్వతహాగా వారు ఒప్పుకోవాలే తప్ప తక్కిన ప్రతిసారి అది అత్యంత దుర్లభమైన మానభంగం అవుతుంది. ఒక్కసారి ఊహించండి, న్యాయస్థానంలో న్యాయమూర్తి కనుక మనలాగే మోస ఆలోచన విధానాలు కనుక కలిగి ఉంటే అది అత్యంత అమానుషీయం అయి ఉండేది. అదే విన్నవిస్తున్నారు మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డాక్టర్ జస్టిస్ డివై చంద్రచూడ్ గారు. న్యాయమూర్తులుగా రాగ ద్వేష భయాలకు లోబడి ఎవ్వరి పట్ల పక్షపాతంతో వ్యవహరించబోమని ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన న్యాయమూర్తులమైన మనము ముందుగా ప్రాచుర్యం పొందిన ఆలోచనలతో ఏ కేసులో కూడా పూర్వాపరాలు పరిశీలించకుండా తీర్పు చెప్పినట్లయితే కనుక మన బాధ్యతలను విస్మరించిన వారమవుతామని సాటి న్యాయమూర్తులకు సూచన చేశారు. అలాగే భాషాపరంగా కూడా ఏ విధంగానైతే కొన్ని పదాలు జడ్జిమెంటల్గా ఉంటాయో, అంటే ఉదాహరణకి హౌస్ వైఫ్ అని అనకూడదు, హోమ్ మేకర్ అనాలి. ఇట్లాంటి పదాలని అన్నిటినీ సమకూర్చి ఏ విధంగా అయితే ఆ పదాలని మార్చి మాట్లాడాలో అప్పుడు స్టీరియోటైప్ కాకుండా ఉంటాయో అని అన్నీ సేకరించి ఒక పుస్తకంగా హ్యాండ్ బుక్ ఫర్ ఎలిమినేటింగ్ జెండర్ స్టీరియోటైప్స్ అని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు ప్రచురణ చేశారు. దానికి రాసిన ముందు మాటలో భాగంగానే మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు పైన సందేశం ఇచ్చారు. ఆ పుస్తకం PDF లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. దానిని అందరూ చదివి ఇకనైనా మోస పద్ధతులు మాని జడ్జి చేయకుండా సత్యాసత్యాలు తెలుసుకుని మెలగగలరని ప్రార్థన. మరిన్ని అంశాల విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి ఈ గురుకులం క్లాసిఫైడ్. థ్యాంక్ యూ.